పల్లె పాటకి ఇప్పుడు జాతీయ పురస్కారం రావడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిర్సుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా షేదు నమిలిందే రామ 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 పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. చాలా మంది పొగుడుతూ ఉంటారు కదా మిమ్మల్ని సంగీతంలో విరాట్ కోహ్లీ అని చెప్పి. సో ఆ జర్నీ ఎలా ఉందండి? అసలు వేణు గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అసలుకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం నడిచింది? పల్లెటూరికి ప్రయాణం లాగే సాగింది. దాన్ని జనమందరూ ఓన్ చేసుకున్నారు. చలనచిత్ర చరిత్రలోనే ఒక కొత్త చరిత్రను రాసింది. మాకు చాలా ఇష్టం అండి నీలపూరి గాజుల. సో ఇది బాగుంది కాబట్టి ఆ పాట కూడా ఒకసారి. నీలపూరి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. కొంతమంది ఎక్కడో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి పాటలు రాస్తూ ఉంటారు. ఇప్పుడున్న పోటీ పరిస్థితిలో మనం ఎక్కడైనా కూర్చొని రాయాలండి. ఒక ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది అని. పాట అనేది మనం గట్టిగా నమ్ముకొని వచ్చాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనం అనుకున్న మెట్టును చేరుస్తుంది అని చెప్పి గట్టి నమ్మకంతోనే ఎన్ని కష్టాలైనా పడి వచ్చి ఉన్నాము. ఈరోజు నిజంగా అనుకున్నట్టుగా నన్ను ఒక మెట్టుకు చేర్చింది పాట. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. 71వ జాతీయ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుగు వారికి ఇంత మంచి అంటే రికగ్నిషన్ వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. అయితే పల్లె పాటకి ఇప్పుడు జాతీయ పురస్కారం రావడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే ఆ ఊరు పల్లెటూరు పాట రాసిన శ్యామ్ కాశర్ల గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా చూస్తున్నారండి ఈ అవార్డు వచ్చిన దగ్గర నుంచి? ఫుల్ మొత్తం అంతా అందరు కంగ్రాచులేషన్స్, అప్లాస్. చాలా చాలా అభినందనలు. అంటే అందరూ తమకు వచ్చినట్టుగా ఒక సొంత ఇంటి వాడికి వచ్చినట్టుగా వాళ్ళే అవార్డు తీసుకున్నట్టుగా అంతగా ఫీల్ అయ్యి అభినందిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్ బలగం అంటేనే అది ఒక పల్లె సినిమా అని చెప్పేసి చాలా ఓన్ చేసుకున్నారు కదా. ఆ మూవీలో పాటకి మెయిన్ గా రావడం అన్నది నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారు మీరు చెప్పినట్లుగా. సో ఆ పాట కొంచెం ఒక లిరిక్ పాడతారా మీరే? షూర్ అండి. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిర్సుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె. వావ్ వావ్ వావ్. అసలు ఆ పదాలు చూస్తే అందరికి చాలా దగ్గరగా, మీ మార్క్ కూడా అదే అని కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది పొగుడుతూ ఉంటారు కదా మిమ్మల్ని సంగీతంలో విరాట్ కోహ్లీ అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? చాలా సంతోషం ఉంది. అంటే ఒక పల్లెకు ఒక తల్లికి, సొంత కన్న తల్లికి పట్టం కట్టినట్టుగా అనిపించింది. ఈరోజు ఊరు పాట దేశవ్యాప్తమైంది, విశ్వవ్యాప్తమైంది. అది దానికి ఒక రాజముద్ర లాగా అఫీషియల్గా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లిరిక్ రాసేటప్పుడు మనం అనుకోము, ఎంతో శ్రద్ధగా రాసినా కూడా నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పేసి ఎవరం అనుకోము. సో మీరు పాట రాసేటప్పుడు మీ ఐడియాలజీ ఎట్లా ఉండేది? అంటే మేము బలంగా నమ్మాము. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, డైరెక్టర్ వేణు గారు పాట అంతా అయిపోయిన తర్వాత అంటే ఇది ఖచ్చితంగా ఒక హైట్స్ చేరబోతోంది, దీనికంటూ ఒక ప్రత్యేకత ఉండబోతోంది అని గట్టిగా నమ్మాము. సో మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే మనం కూడా ఉన్నాము, చక్కగా వెళ్తూ మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. సో ఆ జర్నీ ఎలా ఉందండి? అసలు వేణు గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అసలుకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం నడిచింది? అసలు వేణు గారు దర్శకత్వం చేద్దాం అనుకున్నప్పుడే ఒక డిఫరెంట్ ఐడియాతోని రావడం, అది ఆ ఐడియా నచ్చి దిల్ రాజు ప్రొడక్షన్లో దిల్ రాజు గారు, హర్షిత్ రెడ్డి అండ్ అన్సీతారెడ్డి గారు వీళ్ళు దీన్ని ఓకే చేసుకోవడం, అది నిజంగా ఒక పల్లెటూరికి ప్రయాణం లాగే సాగింది. దాన్ని జనమందరూ ఓన్ చేసుకున్నారు. చలనచిత్ర చరిత్రలోనే ఒక కొత్త చరిత్రను రాసింది ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక ఘట్టం స్టార్ట్ అయిపోతుందండి. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు వెనుకో పాటలు కూడా రాసే విధానం కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అఫ్ కోర్స్ మీ సాంగ్స్ చాలా మందికి తెలుసో తెలియకో, కొంతమందికి అంటే లిరిసిస్ట్ అని తెలియకపోయినా ఎక్కువ క్రెడిట్ సింగర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు కదా.
అయితే కొన్ని పాటలు అలవైకుంఠపురం కానీ, నీలపురి గాజుల ఓ నీలవేణి కానీ ఈ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ రన్ అవుతూ ఇప్పటికే అందరి ప్లేలిస్ట్లో ఉంటుంది, కానీ చాలా కొద్ది మందికి ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రం బాగా పరిచయంగా అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్ దాదాపుగా అందరూ లిరిక్స్ ఎవరు రాస్తున్నారు ఏంటో చూస్తున్నారు. అందులో లక్కీగా నా పాట అంటే ఇది కాసర్ల శ్యామ్ పాట, కాసర్ల శ్యామే రాశాడు అనే నా మార్క్ కనిపించే విధంగా జనాలు గుర్తుపట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మాకు చాలా ఇష్టం అండి నీలపురి గాజుల. సో ఇది బాగుంది కాబట్టి ఆ పాట కూడా ఒకసారి. నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. డింగిరు డింగిరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడిగిన తర్వాత అలా త్వరగా పాడేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జర్నీ చూసుకున్నట్లయితే ఎన్నో ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేశారు కదండి. సో ఈ ఇన్ని ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 2020లో మీ పాట స్టార్ట్ అయింది అనుకోవచ్చా? నేను అసలు వచ్చింది ఇండస్ట్రీకి 2003లో నేను, కానీ నాకు గుర్తింపు వచ్చింది మహాత్మాతోని. ఆ తర్వాత మళ్ళీ ఒక మెట్ ఎక్కింది లై సినిమాలో బొంబాట్ పాటతోని. ఆ తర్వాత ఇంకా గ్లోబల్ వైడ్గా పోయింది రాములో రాముల పాటతోని. ఇట్లా ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ఇప్పుడు నేషనల్ అవార్డు దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అవునవును, మాకు కూడా గర్వకారణంగానే ఉందండి మీతో మాట్లాడడం. ఇప్పటి వరకు లిరిసిస్ట్లో వేటూరి గారు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, వాళ్ళకి నంది అవార్డ్స్ ఇలాగా వేటూరి గారికి వచ్చింది. మనకు నేషనల్ అవార్డ్స్ తెలుగు వాళ్ళలో ఫస్ట్ శ్రీశ్రీ గారు, తర్వాత వేటూరి గారు, తర్వాత సుద్దాల గారికి, తర్వాత చంద్రబోస్ గారికి, ఇప్పుడు నాకు రావడం జరిగింది. టాప్ 5 అంతే, టాప్ 5 లిరిసిస్ట్. చాలా నిజంగా తెలుగు వారిగా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. వేటూరు గారికి, తర్వాత సిరివెన్నెల గారికి కానీ, అనంత శ్రీరామ్ కానీ, ఇలాగా ఒక్కొక్కరికి ఒక మార్క్ ఉంటుంది, ఒక అభిరుచి ఉంటుంది. మీ అభిరుచి ఏంటి అండి? అంటే జనాలకి నచ్చే పాటలు, అందరూ మెచ్చే పాటలు రాస్తూనే మన భాషని, మన యాసని, మన మాండలికాన్ని బతికించుకుంటూ రాబోయే తరాలకి దీన్ని అందిస్తూ రచయిత ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ పాటలు బాగా వినిపిస్తున్నాయి మాకు కూడా. అంటే అవునండి, అంటే ఎప్పుడైతే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత అంత మారి పరిస్థితులు, కొత్త కొత్త దర్శకులు వచ్చి కొత్త కొత్త ఆలోచనలు చెప్పి మనకు వచ్చినప్పుడు అందరూ ఆదరిస్తున్నారు. అటు అన్ని రాష్ట్రాల్లో కూడా మన పాట వినిపిస్తుంది. ఎస్. రీసెంట్ టైమ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి? తెలంగాణ యాసలో కానీ, తెలుగు పాట కానీ? అన్ని పాటలు బాగా వస్తున్నాయండి. చాలా మంచి మంచి కళాకారులు వస్తున్నారు, చాలా మంచి పాటలు చేస్తున్నారు. ఎస్ ఎస్. మీ పాట రామ్ మిర్యాల గారు, మాంగ్లీ గారు, తర్వాత మీరు ఉన్నారు అంటే ఒక టీమ్, ఇదొక టీం. వీళ్ళ నుంచి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ రాబోతుంది అన్న పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ వచ్చేసాయి అన్నమాట. ఆ పాటకి అన్ని అట్లా కుదిరాయి చక్కగా. ఎలా ఉంటుందండి మీ కొలాబరేషన్ అంతా? అంటే లిరిసిస్ట్ గా మీకు వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే మీదే ఫైనల్ వర్డ్ అవుతుందా? లేదంటే మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుడు, నేను అందరం అనుకొని కరెక్ట్గా పాటని అందరికి జనాలకు నచ్చే విధంగా వచ్చేలాగానే చేసుకుంటాం. ఎస్ ఎస్. సో నేను ఇందాక అడిగింది ఏంటి అంటే మూడ్ ఆఫ్ ద రూమ్. కొంతమంది ఎక్కడో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి పాటలు రాస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత కేటిక్ గా ఉన్నా వాళ్ళ మనసు అంతా లిరిక్స్ పైన ఉంటుంది. సో మీ వర్షన్ ఏంటి? ఇప్పుడున్న పోటీ పరిస్థితిలో మనం ఎక్కడైనా కూర్చొని రాయాలండి. ముఖ్యంగా ఎక్కువగా నేను నా ఇంట్లో కూర్చొని రాసుకుంటా. నాకంటే ఒక మంచి పెద్ద బాల్కనీ ఉంది, అక్కడ కూర్చొని రాసుకుంటా. కొన్నిసార్లు ఆఫీసులో రికార్డింగ్ రూమ్లో అప్పుడప్పుడు రాయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కడన్నా కూర్చొని రాయాల్సిందే. ఎస్ ఎస్. ఈ మధ్య పాటలన్నీ కూడా వరల్డ్ వైడ్ కి, మీ ఇంటర్నేషనల్ లెవెల్ కి రీల్స్ రూపంలో అలా వచ్చేస్తున్నాయి. రాములా కానీ అలాంటివి. అవన్నీ వింటున్నప్పుడు అలాగా ఓకే మన పాట అక్కడికి చేరింది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పాట అనేది దాని అల్టిమేట్ గోల్ జనాలను రీచ్ అవ్వడం, జనాలకి నచ్చడం, ఎక్కువ ప్లే అవ్వడం, రకరకాల చాలా దానికి లాంగ్విటీ ఉండడం, ఆ గోల్ను ఖచ్చితంగా రీచ్ అవుతుందన్న సంతోషమే అనిపిస్తుంది. ఓకే, డెఫినెట్గా ఇంత పెద్ద జర్నీలో ఇంత సుఖంగా ఇంత నేషనల్ అవార్డు రావడానికి ఇదే అంటే ఒక ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. మేము చాలా వింటూ ఉంటాం కాబట్టి. సో మీ స్ట్రగుల్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంది? అంటే
రకరకాల ఫేజ్లో రకరకాల పడుతూ దాని తగ్గట్టుగా మనం మలుచుకుంటూ ముందు పోవడానికి, ఎందుకంటే పాట అనేది మనం గట్టిగా నమ్ముకొని వచ్చాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనం అనుకున్న మెట్టును చేరుస్తుంది అని చెప్పి గట్టి నమ్మకంతోనే ఎన్ని కష్టాలైనా పడి వచ్చి ఉన్నాము. ఈరోజు నిజంగా అనుకున్నట్టుగా నన్ను ఒక మెట్టుకు చేర్చింది పాట. ఓకే ఓకే. ఎప్పుడైనా ఇండస్ట్రీని మీ పాటని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఎప్పుడైనా అరే ఇది మనకి సెట్ కాదు వెనక్కి లేదు, వెళ్ళిపోదాం ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వచ్చింది కరెక్ట్గా ఇక్కడ నిల్చొని మన పాట ద్వారానే చేద్దామని ఆ పాటను పట్టుకొని ఉన్నాము. ఆ పాటనే మనని పైకి నిలబెట్టింది. ఓకే. ముఖ్యంగా మీ జానర్ చూసుకున్నట్లయితే మొత్తం ఎమోషనల్ ఆ సైడ్ లో ఉంటుంది కదా, సో Yes, yes. ఎందుకని ఆ జానర్ పిక్ చేసుకుంటారు? లేదంటే అట్లే వాళ్ళ లేదు, అన్ని పాటలు వచ్చాయి, మంచి మాస్ పాటలు ఉన్నాయి, మెలోడీస్ ఉన్నాయి. ఇప్పుడు బలగంలో అన్ని ఎమోషనల్ అది ఉన్నాయి, అన్ని పాటలు మనం చేసుకుంటూ వచ్చాము. సో మొన్న గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత అందులో మీరు ఒక జ్యూరీ మెంబర్ గా ఉన్నారు. అవునండి, అవును. దానివల్ల అఫ్ కోర్స్ మెంబర్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పాటకి అవార్డు రావడం అనేది దక్కదు. అవును, సో మీరు మీ పాట కన్నా కూడా మీరు జ్యూరీ మెంబర్ గా ఉండటానికి ఇష్టపడ్డారు, ఎందుకని? అది గొప్ప గౌరవం కదండి. ఎందుకంటే మనం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఆ కళాకారులను గుర్తిస్తూ మంచి అవార్డ్స్ ఇవ్వడం, అందులో ఒక మంచి స్వచ్ఛమైన టాలెంట్ని, ఒక నిజమైన టాలెంట్ని ఎన్నుకునే జ్యూరీలో నన్ను కూడా ఉంచడం అనేది నాకు నిజంగా నాకు గౌరవప్రదం అనిపించింది. హానర్గా భావించి ఉన్నాను. మీ మొత్తం కెరీర్లో ఎక్కువ టైం, ఎక్కువ శ్రద్ధ ఇలాంటివి పెట్టి రాసిన పాట ఏంటండి? దాదాపు అన్ని పాటలకు ఒకే విధమైన కష్టం, ఒకే విధమైన శ్రద్ధ పెట్టి టైం అది దాని డిపెండ్స్ బట్టి, అర్జెన్సీని బట్టి, లేకుంటే ఆ పాట దాన్ని ఇంకా గట్టిగా లోతుగా రాయాలి అనే దాన్ని బట్టి, లేకుంటే రీసెర్చ్ చేయాల్సి ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. లేకుంటే నేను దాదాపుగా అన్ని తక్కువ టైంలోనే అయినాయి. మాక్సిమం ఎంత టైం తీసుకుంటారండి ఒక సాంగ్ రాయడానికి? ఎక్కువ వారం రోజులు మాక్సిమం, ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా అయిపోయిన పాటలు ఉంటాయి. ఓకే. మీకు పెద్ద హీరోలకి రాసేటప్పుడు ఒక టైప్, చిన్న హీరోలకి రాసేటప్పుడు ఒక టైప్, చిన్న ప్రొడక్షన్ కి రాసేటప్పుడు నేను ఎప్పుడు అలాంటి ఏమన్నా ఉంటాయి? నేను ఎప్పుడు ఒకే మాట చెప్తానండి, సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటుందేమో కానీ, హీరోల్లో పెద్ద హీరోలు చిన్న హీరోలు ఉంటారేమో కానీ, పాటకి పెద్ద పాట చిన్న పాట అంటూ ఏముండదు. పాట పాటే. ఓకే. మొత్తంగా ఇప్పుడు ఈ నేషనల్ అవార్డ్స్ మనతో పాటు తెలుగుకి ఎక్కువగా పెద్దపీట వేసినట్లు కూడా కనిపించింది. ప్రతి ఒక్కరికి, సుకుమార్ వాళ్ళ డాటర్కి కానీ, సాయి రాజేష్ గారికి కానీ, తర్వాత మొత్తం అంతా వచ్చినాయి. నాకు నిజంగా సంతోషం ఏంటంటే 5 చిత్రాలు అవార్డ్స్ గెలుచుకుంటే అందులో 4 చిత్రాల్లో నా పార్టిసిపేషన్ ఉంది. భగవంత్ కేసరిలో నేను పాట రాశాను, హనుమాన్లో పాట రాశాను, తర్వాత గాంధీ తాత చెట్టు సినిమాకి పాట రాశాను, అట్లాగే ఇప్పుడు బలగం కూడా నా పాట. 5 సినిమాలు అవార్డులు గెలుచుకుంటే 4 సినిమాల్లో నా పాట ఉండాలని నాకు చాలా సంతోషం. ఎస్ మాకు కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే ఓ మై గాడ్ అనిపించేంత హై ఇస్తుందండి మాకు కూడా. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైం. మనకి ఈ బ్యాక్ డ్రాప్ కానీ, మనకి ఈ పల్లెటూరు వాతావరణం, పల్లె పాటకి దక్కిన ఒక గౌరవంగా నేను ఈ క్షణాన్ని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. Thank you. Even though it's quick. Thank you so much.